అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వంశీ అన్న పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వంశీ అక్రమాలపై రంగంలోకి సిట్. ఇప్పటివరకు 5 కేసులు నమోదు. డీజీపీతో సిట్ అధిపతి అశోక్ కుమార్ భేటీ. ఈయన చాలా చేసాడండి. అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, బెదిరింపులు, ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అంటారు అనుకోండి దాన్ని. సిట్ అంటే దానికి ఏంటంటే పరిధులు ఉండవు. ఇప్పుడు జనరల్గా ఓ పోలీస్ స్టేషన్, మాది ప్రతిపాడు పోలీస్ స్టేషన్ అండి. ప్రతిపాడు పరిధి దాటితే ఈ పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ఉండదు. విచారణ చేయడానికి కానీ మరో దానికి కానీ మళ్ళీ ఎస్పీ గారు పర్మిషన్ తీసుకోవాలి, వెళ్ళాలి, ఏదో సంథింగ్ చాలా రూల్స్ ఉంటాయి వాళ్ళకి. కానీ సిట్ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఒక బృందం 10 మందిని వేస్తారు. మీకు ఇలాంటి లిమిటేషన్స్ ఏమి ఉండవు. మీరు డైరెక్ట్గా డీజీపీకే చేయాలి. మీరు మీ పైన ఉన్న సీఏ గారికో డిఎస్పీ గారికో ప్రతిరోజు రిపోర్టింగ్ ఇవ్వక్కర్లేదు. మీరు పలానా చోటలు సంతకాలు పెట్టక్కర్లేదు. ఈ ఒక్క పని మీద ఉండండి రాబాయ్ అని చెప్పి 10 మంది టీంను వదిలేస్తారు. అలా వదిలేస్తే పోలీసులు ఎలా తవ్వేస్తారో ఒకసారి ఊహించండి. మామూలుగా ఏదో 100 సంవత్సరాల క్రితం చరిత్ర కూడా తవ్వి బయట తీసేస్తారు. అలా ఓ సిట్టు బృందమే సీన్లో దిగింది అన్న కోసం. గన్నవరం, అక్కూరు, వీరవల్లి తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో వంశీ ఆయన అనుచరులు దందాలపై 10 రోజుల వ్యవధిలో 5 కేసులు నమోదయ్యాయి. ఇంకా వస్తాయి ఫిర్యాదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మామూలుగానే ఆయన అంటే భయపడతారట అక్కడ ప్రజలు. పైగా దానికి తోడు అధికారం కూడా వైసీపీ. ఆ వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీనా సన్నిహితుడు. ఇంకేమైనా ఎవడన్నా తిరగబడేవాడు కానీ ఎదిరించేవాడు కానీ చేయగలుగుతాడా? ఇప్పుడు వస్తాయండి అన్నీ బయటపడతాయట. అన్న కూడా చాలా రోజులు శ్రీకృష్ణ జన్మస్థానంలో కందిపప్పు కూరతో తినాల్సిన అవసరం అయితే ఉంటుందండి.